ఫ్రెండ్స్, పీతలు చేసే విధానం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, నాలాగా నేర్చుకోండి. ఇలా ఫస్ట్ ఇలా ఈ కాళ్ళు అనేవి ఇలా తీసేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా తీస్తే ఈ గుడ్లు ఇది వేస్ట్ ఉంటుంది, వేస్ట్ అంతా తీసేయాలి. ఇండియా పీతలకి ఇక్కడ పీతలకి తేడా ఉంటుంది కదా? ఉంటుంది. ఇది ఇండియా పీతలు అయితే చేతితోటి మనం ఇలా చేయలేము, ఇక్కడ పీతలు అయితే మనం చేతితోటి ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇంటికాడ అయితే కత్తి కానీ కంపల్సరీ చాక్ కానీ కావాలి. ఇక్కడైతే ఐస్లో ఉంటాయి కాబట్టి మనకి జస్ట్ ఇలా చేతితోటే అయిపోతుంది. ఓకే. ఈ ఎగ్స్ కావాలంటే అందులో వేసుకోవచ్చు అన్నమాట. కాళ్ళు అంటే మరీ ఇంత పెద్ద పెద్ద కాబట్టి ముళ్ళులు మనకి తగులుతాయి అనిపించుకుంటే ఇలాగ చాప్ తోటి కొంచెం రబ్ చేసుకుంటే ఓకే. అండ్ ఇది దీన్ని రెండు కానీ ఒకటి కానీ మీ ఇష్టం, చాయిస్ మీది. ఇదైతే ఇక్కడ వరకు తీసేసుకుంటే అయిపోతుంది క్లియర్లాగా. అంటే ఫ్రెండ్స్ ఈజీనే. ఇక్కడ ఇప్పుడు చేసుకున్నాం పీతలు. ఇది క్లీన్ చేసుకునే పద్ధతి. జస్ట్ వాటర్ తోటి జస్ట్ క్లీన్ చేసుకుని కొంచెం పసుపు, సాల్ట్, నిమ్మకాయ. అంటే ఈ వేయటం మూలన కొంచెం నీసు వాసన అనేది పోయిద్ది అన్నమాట. తర్వాత వాటర్ తట్టి క్లీన్ ఒక 2-3 టైమ్స్ కడిగేసుకుంటే నిశ్వాసం అంతా పోతుంది అన్నమాట. ఇలా 3-4 టైమ్స్ కడుక్కుంటే ఫ్రెండ్స్ నీట్గా తెల్లగా వచ్చేస్తాయి. నేను ఇంకోసారి కడుగుతున్నా. జర నీళ్ళు కొంచెం తెల్లగా వచ్చి ఇలా మనకు కనబడాలన్నమాట. అప్పుడు కొంచెం నీట్గా ఉన్నట్టు. ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇంకా పక్కన పెట్టేసి మనం ఉల్లిపాయలు అవన్నీ పోసుకుందాం. ఓకే. పీతల పులుసుకి పీతలు వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, మసాలా దినుసులు అండ్ టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇది ఇండియా చింతపండు ఫ్రెండ్స్. ఇప్పుడు చేసే విధానం వేడయ్యాక ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది సీ ఫుడ్ కదా, పీతలు కదా, అందుకని 2 యాలక్కాయలు, కొంచెం చెక్క, 2 లవంగాలు, అంతే. మిగతాయి మనం మసాలా చేసుకుని లాస్ట్లో వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు కొంచెం, ఈలోపు మనము ఇందాక మసాలా చూసాం కదా, అవన్నీ కూడా మనకు దంచుకుని రెడీగా పెట్టుకుందాం. కొంచెం జీలకర్ర, నేను రెడీమేడ్గా జీలకర్ర పొడి చేసుకుంటాను ఇంట్లో, అదొక 1 స్పూను. అండ్ ధనియాల పొడి,
మీరు ధనియాలు జీలకర్ర వేసుకున్న ప్రాబ్లం లేదు. ఇవి మనం దంచుకుని పొడి చేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పీతలు వేసుకుందాం. పీతలు ఒక 2 minutes మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, వేసేసాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి వేసాక ఒక 5 minutesకి పచ్చివాసన అంతా పోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చూసుకుందాం ఒకసారి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుద్ది, కొంచెం తిప్పుతూ ఉండాలి. చూసారా పీతలు కొంచెం కలర్ మారినాయి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అప్పుడే సాల్ట్ వేసుకుందాం, పసుపు, ఇప్పుడు కారం వేసుకుందాం. ఎవరి టేస్ట్కి తగ్గట్టు, మేము కొంచెం తక్కువే తింటాం, మరి ఎక్కువ తినం, మరి తక్కువ తినం. కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఒక టమాటా మీడియం. కారం తర్వాత టమాటా వేసుకుంటే మనకి కారం అదంతా కూడా కొంచెం అడుగంటకుండా కొంచెం సాఫ్ట్నెస్ వచ్చింది అనమాట టమాటా వేసేసరికి. ఇందాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం కదా, ఈలోపు మనము చింతపండు పులుసు రెడీ చేసుకుందాము. ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అందుకు మనం తీసుకున్న చింతపండు గుజ్జు, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇంకొక కప్పు వాటర్ వేసుకుని, ఎందుకంటే ఈ పీతలు కదా, మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెం బాయిల్ అవుతుండగానే మనం ఫస్ట్గా మసాలా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఇప్పుడు వేసేద్దాం. 1 స్పూన్ అవుతుంది. ఇప్పుడు మసాలా అంతా పీతలకు పట్టి చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని, ఇంత కొంచెం కరివేపాకు, ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూసుకుందాం. చూసారా ఆయిల్ పైకి ఎలా అయింది, ఇలా గుజ్జుగా ఉండగానే మనం క్లోజ్ చేసేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా ఎలా ఉండగా క్లోజ్ చేసుకుంటామే. మొత్తానికి పీతల కూర రెడీ. ఎంతో ఎమ్మీగా ఉండే పీతల కూర.
టేస్ట్ ఎలాగుందో చూసి చెప్పు. వేరే లెవెల్ అనమాట. సూపర్.